అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. త్వరలో మనకి 10th క్లాస్ సంబంధించి పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అయితే కాబోతున్నాయి. దానికి సంబంధించి మీ అందరికీ ఒక ముఖ్యమైన టిప్ అయితే చెప్తాను. పబ్లిక్ పరీక్షలో మీ అందరికీ చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. మెయిన్గా మీరు స్క్రీన్ మీద ఒక ఆర్టికల్ చూస్తున్నారు కదా, మనకి దీంట్లో ఏమని చెప్తున్నారంటే మెయిన్గా మనకి రాతపై పట్టు మార్కులు రాబట్టు అని మెయిన్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అంటే మనకి మెయిన్గా ఈజీగా చెప్పాలంటే రైటింగ్ కనుక చాలా బాగుంటే మనకి మార్క్స్ కూడా వేయడానికి ఛాన్స్లు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒకసారి ఈ ఆర్టికల్లో వాళ్ళు ఏమని చెప్పారు మీకు డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా చాలామంది చదివిన విషయాల్ని మన ఆన్సర్ షీట్ పైన రాసే విధానం వల్ల కూడా మార్కులు ఆధారపడైతే ఉంటాయన్నమాట. అయితే ఈ విషయం పైన చాలామంది ప్రత్యేక దృష్టి అయితే పెట్టరు. సో తక్కువ మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. పరీక్షల్లో ప్రశ్నకు సమాధానాలు రాయడం ఎంత ముఖ్యమో చేతి రాత అంటే మనకి హ్యాండ్ రైటింగ్ కూడా అంతే ముఖ్యమని మోస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. చేతి రాత బాగుంటే మనకి కరెక్షన్ చేసే వారికి కూడా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఫలితం మంచి మార్కులు వేస్తారు. సో అర్థమవుతుంది కాబట్టి మీరు అర్థమయ్యేలాగా కొంచెం నీట్గా రాయాలన్నమాట పబ్లిక్ పరీక్షలో. ఇప్పటి నుంచి ఎవరికైతే రైటింగ్ బాగుందో కొంచెం ప్రాక్టీస్ చేయండి. అందుకే మీకు ఈ వీడియో ముందుగా చేసి చెప్తున్నాను. అండ్ అలాగే మూల్యాంకనం చేసేవారికి అంటే కరెక్షన్ చేసేవారికి సమాధానం సరిగ్గా అర్థం కాకపోతే మార్కులు తగ్గించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇలా తగ్గిస్తే కనుక మనకి పరీక్షా ఫలితాలపైన కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే ఉంది. అందువల్ల విద్యార్థులు మనకి హ్యాండ్ రైటింగ్ పైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అందువల్ల విద్యార్థులు మీకు ఎప్పుడు టైం దొరికినప్పుడు లేదంటే ఒక అరగంట అయినా లేదంటే గంట అయినా కొంచెం రైటింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేయండి, కొంచెం ప్రాక్టీస్ అయితే చేయండి అని నిపుణులు అయితే చెప్తున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. పరీక్షల్లో చేతి రాత ఎలా ఉందో అని నిపుణుల మాటలను ఒకసారి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రతి విద్యార్థి ఆన్సర్ షీట్ బుక్లెట్లో సమాధానాలు కొంచెం క్లారిటీగా అయితే రాయాలన్నమాట. మనకి ఒక్కొక్క లైన్కు మరో లైన్కు సెంటీమీటర్ గ్యాప్ అయితే ఇవ్వాలి. ఒక లైన్ నుంచి ఇంకో లైన్కు సెంటీమీటర్ గ్యాప్ అయితే ఇవ్వాలన్నమాట. పదానికి తగినంట 1 లేదా 2 అక్షరాల స్పేస్ అయితే ఇవ్వాలి. బుక్లెట్లో వ్యాఖ్యల పైన కిందకు లేకుండా వరుస క్రమంలో అంటే లైన్ వైజ్లో రాయాలన్నమాట. కొంతమంది రాస్తే కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది, అలా కాదు. రాస్తే నీట్గా ఒక లైన్లో అయితే రాయాలి. అండ్ అలాగే బొటని వేలు లేదంటే 3వ వేల మధ్య చూపుడు వేలు సో సహాయంతో పెన్నును చక్కగా పట్టుకొని ఇలా చేయడం వల్ల రాసే సమయం పెన్నులో స్పీడ్ కూడా పెరుగుతుందన్నమాట. ముఖ్యంగా పరీక్ష సమయాల్లో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి లేకుండా ప్రభావం చేతిరాత పైన కూడా పడుతుంది. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే చక్కటిగా మనకి హ్యాండ్ రైటింగ్ కూడా రావడం జరుగుతుంది. మెయిన్గా మీ రైటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుండాలి. రైటింగ్ వల్ల కూడా మనకి మార్కులు అయితే వేస్తారు. సో మీరెంత చదివి రైటింగ్ బాగోతే ప్రయోజనం అంటే ఏమీ లేదు. సో మీరు ఎంత చదివారన్నది కాదు, ఎంత క్లియర్గా రాసాం మనకి కరెక్షన్ చేసే వాళ్ళకి ఎంత బాగా అర్థమవుతుంది, దీన్ని బట్టి కూడా మనకు మార్కులు వేస్తారు. సో ఎవరికైతే రైటింగ్ బాగోదో కొంచెం ఇప్పటి నుంచైనా కొంచెం నీట్గా రాసేలాగా ప్రయత్నం అయితే చేయండి. కొంచెం అరగంట మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కొంచెం రైటింగ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మనం ఎంత చదివినా ఎంత రాసినా వాళ్ళు ఏం చూస్తారు ఫస్ట్ రైటింగ్ బాగుందా లేదా, మనకి అర్థమవుతుందా లేదా అని కరెక్షన్ చేసే వాళ్ళ మైండ్ సెట్ అదనమాట. సో మీరు ఎన్ని పేజీలు రాసినా మార్కులు వేస్తారు, ఒక్కొక్క పేజీకి ఎన్ని మార్కులు అంటూ ఏమైతే ఉండదు. మెయిన్గా రైటింగ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మనకి పబ్లిక్ పరీక్షలో. మీకు అందుకే సపరేట్ వీడియో అయితే చేశాను. లాస్ట్ ఇయర్ చాలామంది తప్పు చేశారు, మీరు చేయకుండా ఉంటారని చెప్పడం జరుగుతుంది. మెయిన్గా రైటింగ్ కొంచెం గుండ్రపు అక్షరాలు అంటే రౌండ్ లెటర్స్ లాగా కొంచెం రాయడానికి అయితే ట్రై చేయండి. మనకి సెంటెన్స్కి ఒక సెంటెన్స్కి అలా గ్యాప్ అవడానికి అయితే ట్రై చేయండి నీట్గా పాయింట్ వైజ్. సో ఇలా రాసినా పర్లేదు, మెయిన్గా అర్థం అవ్వాలన్నమాట. రైటింగ్ అంతా చక్కగా ఉంటే మనకి మార్కులు కూడా అంత బాగా వేయడం జరుగుతుంది. సో ఇంక నుంచైనా కొంచెం ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ ఆర్టికల్ చూస్తున్నారు కదా, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పారని మీకు సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్.